కాలంచేరు చెప్పడం జరిగింది. అందువల్ల కాలంచేరు ఘట్టంలో దళితుల పక్షాన సమగ్రమైన నాయకత్వం వహించే స్థాయి ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమం లేకుండా పోయింది. అయితే అవి మద్దతు ఇచ్చాయి, సంఘీభావం ఎత్తాయి. అయితే యాక్టివ్ సంఘీభావం, ప్యాసివ్ సంఘీభావం కాదు, యాక్టివ్గా సంఘీభావం ఎత్తాయి. కానీ నాయకత్వ పాత్ర పోషించింది దళిత మహాసభ. అంటే ఒక కొత్తగా దళిత మహాసభ ఆవిర్భించే పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఢిల్లీలో లాగా, బీహార్లో లాగా, యూపీలో లాగా జనతా పార్టీ హయాంలో జరిగితే, కాంగ్రెస్ హయాంలో జరిగితే మారణకాండలు, జనతా పార్టీ నాయకత్వాలు వహించడం కాకుండా ఇక్కడ కాలంలో వచ్చేవరకు ఒక దళిత మహాసభ నాయకత్వం వహించే స్థాయికి రావడం అనేది ఒక ప్రగతిశీల అంశం. ఆడవర్గ పార్టీలో వెళ్ళకుండా, వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా ఉండడం అనేది ఒక ప్రగతిశీలమైన అంశం. అదేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమం తాను స్వయంగా నాయకత్వం వహించలేకపోవడం అనేది కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ప్రతికూల అంశం, ఒక కొరత. అది ఎదురైనటువంటి కొరత. అది ఒక రకంగా ఇంతకుముందు కమ్యూనిస్ట్ వ్యక్తులు దేవేంద్ర గారు చెప్పినట్టుగా అనేక మంది అది సవాళ్ళు ఇస్తున్నట్టుగానే కమ్యూనిస్టు ఉద్యమాన్ని కూడా కాలంలో సవాల్ ఇస్తుంది. నాయకత్వ స్థానం వహించలేని ఒక స్థితిలో నుంచి దాన్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని అది నెట్టింది. ఆ కాలంలో జరిగినటువంటి ఆ కాలంచేరు ఘటన తర్వాత చుండూరు ఘటన జరిగింది. అది అందించిన ఎస్సీ అత్యాచారాల నిరోధక చట్టం, దాని పర్యవసానాలు తర్వాత కాలంలో అది కూడా సరిగా అమలు జరగకపోవడం, ఇటీవల కాలంలో 2 ఏళ్ల కింద మోడీ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులో ప్రభుత్వమే అది దుర్వినియోగమవుతుందని పిటిషన్ అభ్యర్థన చేయడం, అలాంటి స్థితిలో దాన్ని సవరణ చేసినప్పుడు మొత్తం భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున ఒక బంధు జరిగింది. ఆ బంధులో 13 చనిపోయారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ